నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రముఖ టీవీ నటుడు చందు తనైతే ఈరోజు అంటే నిన్న నైట్ తెల్లవారుజామున అని చెప్పుకోవచ్చు, తనైతే ఆత్మహత్య చేసుకున్నారు. కాకపోతే తన ఆత్మహత్యలో అనేక ట్విస్టులు ఉన్నాయని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పేసి అయితే కొన్ని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ చంపారా, చనిపోయాడా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చందు ప్రముఖ టీవీ నటుడు, టీవీ సీరియల్ నటుడు చందు. అయితే దీనికి ముందు మనం చూసినట్టయితే తన వైఫ్ అని పవిత్ర జయరాం గారు ఒక కార్ యాక్సిడెంట్లో, ఆ కార్ యాక్సిడెంట్లో తిను కూడా ఉండడం జరిగింది. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో తను చనిపోవడం జరిగింది. తను చనిపోయాక తినుడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది సోషల్ మీడియా, అంటే వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. కానీ పోస్ట్ ఏంటంటే, పాప 2 days వెయిట్ చేయి, ఐ విల్ కమ్ అని చెప్పేసి అయితే తను పెట్టడం జరిగింది. అందరూ అప్పుడే భయపడ్డారు, ఏమైంది మరి ఏంటి అని. అందరు ఫ్రెండ్స్ తన దగ్గరే ఉన్నారు. కాకపోతే ఇక్కడ చూస్తే అనుకోని రీతిలో తను అయితే ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది చనిపోయాడు అని చెప్తున్నారు, సూసైడ్ చేసుకున్నారు. కాదు చంపేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజం అంటారు? చందు బుల్లితెర నటుడు అలియాస్ చంద్రకాంత్, అది నిన్నటి నుంచి కూడా చాలా హాట్ టాపిక్ అవుతుంది. అంటే లాస్ట్ మొన్న 12 ఎప్పుడు అనుకుంటా ఆవిడ కార్ యాక్సిడెంట్ జరగడం మన మహబూబ్ నగర్ దగ్గర, కర్ణాటక, అది బెంగళూరు కర్ణాటక స్టేట్కి వెళ్ళి వస్తుంటే డివైడర్కి గుద్దుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి బస్సోడు ఓవర్టేక్ చేయడం, ఆడు కూడా మీదకి వచ్చేయడం, కన్ఫ్యూజ్ డివైడర్ కొట్టారు ఏదో సంథింగ్. అయితే అందులో ఆయన కూడా ఉన్నాడు, ఆయనకి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు అనుకున్నారు. బట్ ఆవిడకి తలకు తగిలిసిందని అంటున్నారు. బట్ అక్కడ నుంచి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి హైదరాబాద్ హాస్పిటల్ తరలించేసరికి చికిత్స పొందుతూనో ఏదో చనిపోయారంట. బట్ అది తేరని వ్యధకి గురి చేసింది అనేది జనరల్గా సహచరులు చెప్పిన మాట. ఎందుకంటే ఇద్దరు కూడా బర్డ్స్ ఆర్ సేమ్ ఫెదర్ అన్నట్టు, యాక్చువల్గా చందుకు కూడా ముందు మ్యారేజ్ అయింది అంటున్నారు. 2 పిల్లలు, భార్య, ఆవిడ శిల్ప ఎవరో ఉన్నారు. ఆవిడ వాంగ్మూలం చూసినా కూడా అర్థమవుతుంది. బట్ అటు ఆవిడకి కూడా పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారన్నట్టు కూడా వార్తలు వస్తాయి. బట్ వీళ్ళిద్దరు కూడా ఇష్టపడి ఒకరికొకరు లివింగ్ టుగెదర్ లాగా ఉన్నారు అంటారు కొందరు. లేదు, వాళ్ళిద్దరూ ఒకటి అయ్యారు, భార్య భర్తలుగానే ఉంటారు, సెట్స్లో కూడా అలాగే బిహేవ్ చేస్తారు అన్నది చాలామంది చెప్పిన సమాచారం. సో అంత అన్యోన్యంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇద్దరికి అక్కడి నుంచి ఏం పొందలేకపోయారో ఇద్దరు ఆమె పొందుంటుంది. ఈయన కూడా ఆవిడ దగ్గర మొదటి భార్య దగ్గర ఏం పొందలేకపోయాడో ఈమె దగ్గర పొందుంటాడు. ఆ రిలేషన్ మొత్తానికి అలా ఉంటున్న నేపథ్యంలో ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం, ఆవిడ చనిపోవడం, ఆ చనిపోయిన తర్వాత మీరు అన్నట్టు చాలా తీరని వ్యధకి లోనైనట్టుంటాడు, చాలా బాధకి, పెయిన్. ఎందుకంటే ఒకే జాయింట్లో ప్రయాణిస్తున్నప్పుడు లక్కీగా ఆ రోజు ఆ ప్రయాణంలో తను పవిత్ర జయరాము, చందు, వాళ్ళ అక్క కూతురు కూడా ఎవరో ఉన్నారంట. డ్రైవర్ అంటే వీళ్ళ ముగ్గురికి ఏం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తాకి బయటపడ్డారు. ఈమె మాత్రం చనిపోవడం జరిగింది. ఈవిడికి తలకు దెబ్బ తగిలింది అంటున్నారు. బట్ మరోవైపు చందు సన్నిహితులతో పంచుకున్న విషయం ఏంటంటే, ఆమె బాగా షాక్కి గురైంది. ఒక విపరీతమైన షాక్ గురైనప్పుడు ఎలా ఉంటుందంటే ఏం చేస్తారో తెలియదు, గుండె దడ్ కొట్టేసుకొని స్ట్రోక్ వచ్చేసే ప్రమాదాలు ఉన్నాయి. ఇంకో కారణం ఏంటంటే మేబీ తలకి ఏదైనా తగలరాని చోట తగిలిందేమో అనేది కూడా. అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ ఏంటంటే వాళ్ళ పిల్లలు, పవిత్ర జయరాం వాళ్ళ పిల్లలు చెప్పేది ఏంటంటే రిప్స్ లోపల ఇంటర్నల్ గా రిప్స్ కి కొంచెం బాగానే డ్యామేజ్ అయింది. సో దానివల్ల కూడా, ఎందుకంటే కొన్ని కనిపించిన దెబ్బలు ఉంటాయి లోపల తగిలేసినప్పుడు మనకు తెలియకుండా ఉంటుంది. ఆ తెలియకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. బట్ దానికి తోడు మనిషికి ఆ షాక్ అనేది ఉంటుంది చూసారా, ఆ షాకు చాలా ఇబ్బందులు నెట్టేస్తుంది. భయం అనేది మనిషి ఎప్పుడైనా మానసిక స్థైర్యం కోల్పోకూడదు. ఏం కాదులే, గట్టిన అవుతాం, మనం బతికి బట్ట కడతాం అనే ధైర్యం అనేది ఉండాలి. బట్ అందరికీ ఆ పరిస్థితిలో ఉండదు. ఇంకోటి, కొంతమందికి అంతవరకు అటువంటి సిచ్యువేషన్ ఎదురవునప్పుడు ఒక్కసారిగా అటువంటి సిచ్యువేషన్ ఎదురైతే గనక నిజంగా ఒక భరించలేని బాధలోకి వెళ్ళిపోతారు అనమాట, షాక్ గురవుతారు. అరే కొంచెంలో ఏమైన పరిస్థితి అన్నట్టుగా కొంతమంది ఫెయింట్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది అక్కడికక్కడే మతి చెల్లించిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలు జరిగాయి. బట్ ఈవిడికి జరిగిన విషయంలో అలా అవ్వడం, ఇప్పుడు ఆయన చాలా షాక్ గురవడం. ఎందుకంటే ఒక విధంగా ఇండస్ట్రీలో ఉండే టాక్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం, ఇట్లాంటి కాంటాక్ట్స్, లివింగ్ టుగెదర్ ఇలాంటివి. చాలా మంది వివాహేతర సంబంధం అని అంటున్నారు. ఇంకొంతమంది
లేదు ఆవిడ అనేది మొదటి భర్త నుంచి వచ్చేసి ఈయనతో చనువుగా ఉంటుందని, ఈ చంద్రకాంత్ కూడా భార్య పిల్లల్ని వదిలేసి ఈమెతో చనువుగా ఉంటున్నాడు అనేది కూడా చాలా మంది చెప్పిన విషయం. మేబీ అంటే ఇప్పుడు ఎవరితో కంఫర్ట్ ఉంటుంది అనేది ఇవాళ రేపు సర్వసాధారణం అయిపోయింది. దానికి తోడు సొసైటీ ఏమనుకుంటుందిలే, అరే నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఈవిడితో ఉంటే నన్ను ఏమనుకుంటారని ఫీలింగ్ కూడా లేదు. మా కంఫర్ట్ మేము అలాగే ఉంటాం, పైగా సెలబ్రిటీస్ కాబట్టి మా గురించి అందరూ మాట్లాడుకుంటారులే, ప్రతి దగ్గర ఉన్నదే ఇది, మేము అనేసరికి ఆన్ ద స్క్రీన్ కనిపిస్తాం కాబట్టి మా గురించి కొద్దిగా ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటారు, కానీ ఇది ప్రతి రంగంలోనూ ప్రతి ఇళ్లలో కూడా ఉంటుంది కదా సర్వసాధారణంగా అనే టైప్లో లైట్ తీసుకుంటారు. త్రినయని అనే దాంట్లో అక్క తమ్ముడుగా చేశారు వీళ్ళిద్దరు. అవును యాక్చువల్గా ఆ త్రినయనిలో హీరోయిన్ క్యారెక్టర్ కి అత్తగారు ఆవిడ, చనిపోయిన ఆవిడ. అది అంటే నేను అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే అదే ఆవిడ చనిపోగాను కూడా అనుకున్నాను, అరే ఈవిడ చనిపోయింది అంటే. వయసు చిన్నదే, పాత్రలు మాత్రం అత్త క్యారెక్టర్ పెద్ద పెద్ద పాత్రలు అవి వేస్తారు. అతను ఇప్పుడు కార్తీక దీపం మళ్ళీ సెకండ్ సీజన్ ఏదో స్టార్ట్ అయింది కదా, దాంట్లో అతను ఇప్పుడు చేస్తున్నాడు ఆయన. అది కూడా చూశాక అప్పుడు చూశాను, ఈయన ఆయనేనా అన్నట్టుగా. బట్ ఏదైతేనేమో ఆవిడ చనిపోయిన తర్వాత ఒక రకమైన మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకున్నాడు అనేది అందరూ చెప్పే విషయం. ఎందుకంటే చెప్పాను కదా, ఆ రోజు ప్రయాణం ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. నలుగురిలో డ్రైవరు, వాళ్ళ అక్క కూతురు, తర్వాత చంద్రకాంత్, ఈవిడ, అందరూ బాగానే ఉన్నారు. ఈవిడికి కొంచెం ఎక్కువ దెబ్బలే తగిలి ఉండొచ్చు, మీరు అన్నట్టు కనపడని చోట దెబ్బలు తగిలి ఉండొచ్చు. ఆవిడ చెప్పుకోలేక ఫెయింట్ అయిపోయి ఉండొచ్చు. ఏమవుతుందో కూడా కొన్నిసార్లు తెలీదు, ఏమో జరుగుతుందని తెలియదు, అలాంటి షాక్ ఊరుతాను. ఎందుకంటే నేను కూడా మా అక్క వాళ్ళు, మా మేనకోడలు కూడా ఎట్లాగా జరిగినప్పుడు చాలా, మా అక్క కూడా ఒక విధంగా షాక్కి గురైంది. అప్పుడు కూడా ఇలాంటి జటనే జరిగింది. అవి జరిగినప్పుడు ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అసలే అంటే నేను కూడా ఇప్పుడు సరిగ్గా చెప్పలేకపోతున్నాను ఆ పెయిన్ ఏంటన్నది. బహుశా ఆ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటాడు. ఒకసారిగా కలిసి జీవించుదాం, కలిసి ఉందాం, ఆల్రెడీ 5-6 years నుంచి కలిసే ఉంటున్నారంట. సో కలిసే ఉంటున్న నేపథ్యంలో కలిసే స్వగ్రామం కర్ణాటక ఎక్కడికో వెళ్ళి వచ్చారు, మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఇవన్నీ సక్రమంగా నడుస్తున్న నేపథ్యంలో సడన్ గా ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు కదా చాలా మంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్దాము, ఇల్లు కట్టుకుందాం, లేదా పలానా టూర్ వెళ్దాం, ఇట్లా ఇన్ని ప్లాన్స్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారిగా తలకిందులు అయిపోయేసరికి ఎలా ఉంటుంది, అరే ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి కొంతమంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఆ ఒక్క క్షణం ఆగితే చాలా వరకు బాగుంటుంది. బట్ ఆ ఒక్క క్షణం వాళ్ళని ఆపే వాళ్ళే ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎందుకో తీవ్రని వ్యధకి మనస్తాపానికి గురైనప్పుడు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటారు. బట్ అందుకే అలాంటి సందర్భాలు ఏం చేస్తారంటే చాలా మంది సింగిల్గా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. చాలా మంది ఒంటరిగా వాళ్ళు విడిచిపెట్టరు. ఎందుకులే, ఏవైనా బాగా సెన్సిటివ్ అయితే ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడతారేమో ఉద్దేశంతో వాళ్ళతో పాటు ఉండడం, వాళ్ళు కలిసి ఇదవడం గట్రా చేస్తుంటారు. బట్ మొత్తానికి ఆయన ఆమెతో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటాడు, ఇలా కలిసి ఉందాము హ్యాపీగా అనుకుని. ఒక్కసారిగా ఆవిడ ఇంకా లేదు అనే విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఆ మెసేజ్ నేను ఇంకా రాబోతున్నానని చెప్పి అనుకున్నాడో, లేదంటే ఇంకెందుకులే అని అనుకున్నాడో తెలియదు. మొత్తానికి సూసైడ్ చేసుకోవడం అనేది అసలు చాలా, అంత ధైర్యం ఉండి నిజంగా బతికి చూపిస్తే ఇంకొంచెం ముందుకెళ్ళేవారు. బట్ అది ఎందుకలా జరుగుతుందో ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుంటుంది. బట్ అలా ఇక్కడ మనం ఇలా చెప్తాం కానీ వాళ్ళ పరిస్థితిలో ఉండి ఆలోచిస్తే మనకి ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది ఒక్కోసారి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.